హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు నెట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. దీనికి సాటిన్ క్లాత్, కాటన్ క్లాత్ రెండు కూడా యూజ్ చేయాలండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే నేను దీన్ని సాటిన్ క్లాత్ అది కూడా కటింగ్ పెట్టాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఈ నెట్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి. హ్యాండ్స్కి అయితే ఈ పీస్ ఇచ్చాడు. మనకి సపరేట్గా ఈ పీస్ ఉందండి. సెపరేట్గా అంటే దాన్ని జాయిన్ చేసింది. మనం దీన్ని సెపరేట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నెట్ బ్లౌజు చాలా లైట్గా ఉందండి ఇది, అందుకని మీకు కొంచెం కనిపించట్లేదు. దీనికైతే 1 మీటర్ సాటిన్ క్లాత్ కూడా తీసుకోవాలండి. ఇది లైట్ వెయిట్గా అవుతూ ఉంటుంది. దీనికి కాటన్ క్లాత్, సాటిన్ క్లాత్ రెండు కూడా వేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నెట్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఒకే విధంగా ఉన్నాయి చూడండి. ఫ్రంట్ పార్ట్కి అయితే మిడిల్లో కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాడు. ఈ బ్లౌజులు ఎలా కుట్టుకోవాలనేది నేను చూపిస్తానండి. దీనికి షేప్ బెల్ట్లు అవి ఏమి ఉండవండి. ఫ్రిన్స్ కట్టే, కటింగ్ లేకుండా ఫ్రిన్స్ కట్ అయితే పెడతాను నేను. ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, అది ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సెపరేట్ చేసానండి. హ్యాండ్స్కి కూడా సెపరేట్ చేసాను. అది విడిగా జాయిన్ చేసి ఇచ్చాడు. అది మనం కుట్లాగితే వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. బ్లౌజ్ లెంత్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి మనం ముందుగా నెట్ బ్లౌజ్ అయితే కొలుచుకోవాలండి. ఇదిగోండి, ఇది మనకి 16 ఇంచెస్ అయితే వచ్చింది. నాకు 15.5 అయితే సరిపోతుంది. 15 ఇంచ్ ఉన్నా కానీ సరిపోతుందండి. ఈ విధంగా మనం ముందుగా లైనింగ్ ఒక్కొక్కసారి వర్క్ తక్కువ ఉంటాయండి ఒక్కో బ్లౌజ్కి, అందుకోసం అని చెప్పేసి వర్క్ ఉన్న బ్లౌజులు ముందు మనం మెజర్ చేసుకోవాలి లెంత్ సరిపోతుందా లేదా అనేది. ఇది 1 మీటర్ అయితే కాటన్ క్లాత్ అండి. మనం ఈ రెండు కూడా స్టిచ్ చేయాలి. కాటన్ క్లాత్, సాటిన్ క్లాత్ ముందుగా మెజర్మెంట్ ప్రకారం అయితే కాటన్ క్లాతే మనం కట్ చేసుకోవాలండి. మామూలుగా బ్లౌజ్కి అయితే ఫోల్డింగ్ మనం వైపు వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇదిగో నిలువుగా ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదండి, నిలువుగా మన వైపు పెట్టుకుని దాన్ని ఇది చూడండి ఫ్రెండ్స్, మన బ్లౌజ్కి అయితే ఈ విధంగా వేస్తామండి. ఇలా వేయకూడదు. ఇది చూడండి, ఫోల్డింగ్ మన వైపు ఉండి ఆపోజిట్ అయితే ఓపెన్స్ ఉంచాను. అలా కాకుండా ఇలా నిలువుగా మన వైపు వేసుకుని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుందండి. ఎందుకంటే ఈ విధంగా వేయడం వల్ల మనకి ఎక్కువ క్లాత్ అయితే మిగులుతుంది. హ్యాండ్స్కి అవి కూడా జాయింట్ లేకుండా సరిపోతుందండి. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకే పార్ట్ కాబట్టి, షేప్ బెల్ట్లు అవి లేవు కాబట్టి అలా వేసుకోవచ్చండి. 4 మడతలు ఒకేసారి వేసేసుకుని లెంత్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. నేను 15 ఇంచెస్ అయితే లెంత్ పెడుతున్నానండి. అక్కడి నుంచి మనకి చెస్ట్ లూజ్ ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒక కింద అయితే మార్జిన్ ఒకటి డ్రా చేసుకోవాలి. రఫ్ ఏదైనా ఉంటే అది కటింగ్ కోసం అని చెప్పేసి లైన్ కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత మనకి నెక్ వచ్చేసి 2.5 అయితే నేను పెట్టుకుంటున్నానండి. ఇది చూసుకోండి ఫ్రెండ్స్, ఇది బ్రాడ్గా ఉంటుంది వర్క్ బ్లౌజ్కి. కానీ మన మెజర్మెంట్ ప్రకారం కాటన్ మీద మనం కరెక్ట్గా పెట్టుకోవాలండి. అది ఎక్కువ ఉన్నా కానీ తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం అయితే నేను చూపిస్తాను. పెద్ద నెక్కని ఎలా చిన్నగా చేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, షార్ట్లోని. లాంగ్ వీడియోలో కూడా ఒకసారి చూడండి. మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెట్టుకుంటానండి నేను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకి నెక్ డీప్ వచ్చేసి ఎంత ఉందనేది. ఇదైతే 7 ఇంచెస్ వరకు డీప్ వచ్చేసింది. కానీ మనకి నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. తర్వాత మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను నెక్ అయితే ముందుగా కట్ చేయనండి. కట్ చేయకుండా ఇది బ్యాక్ నెక్ కూడా ఒకసారి చూసుకోండి. బ్యాక్ నెక్ కూడా సేమ్ 6 ఇంచెస్ 7 ఇంచెస్ ఉందండి, అందుకంటే ఎక్కువ లేదు. నెక్ డీప్ తగ్గింది కాబట్టి మనం షోల్డర్ అయితే కొంచెం పెంచుకోవాలండి. ఎందుకంటే బ్యాక్ నెక్ డీపు మనకి తక్కువ ఉన్నప్పుడు షోల్డర్ అయితే ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుకోవాలి. నెక్ డీపు 9 ఇంచెస్ ఉంటే షోల్డర్ పెంచుకోక్కర్లేదండి. ఇది నెక్ డీపు చాలా 6 ఇంచెస్ వరకు ఉంది కాబట్టి నేను షోల్డర్ అయితే 3.5 పెట్టుకున్నానండి. నెక్ ఏమో 2.5, షోల్డర్ ఏమో 3.5 అయితే పెట్టుకున్నాను నేను. మొత్తం వచ్చేసి ఫుల్ హాఫ్ షోల్డర్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ వచ్చేలా పెట్టుకున్నానండి. ఎందుకంటే ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ డీప్ తగ్గితే షోల్డర్ అయితే పెంచుకోవాలి. 3.5 అయితే నేను నెక్ షోల్డర్ అయితే పెట్టుకున్నాను. 2.5 అయితే మెడ పెట్టుకున్నానండి. 6 అంగుళాలు అయితే చంకదింపు పెట్టుకుని 1 ఇంచ్కి అయితే కార్నర్లో ఒక మార్కింగ్ పెట్టుకుని చెస్ట్ లూజ్ పెట్టుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ లూజ్ దగ్గర అంటే నడుం లూజ్ దగ్గర కూడా 9 ఇంచెస్ పెట్టేసుకుని 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోండి.
ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇది లైట్ కలర్ బ్లౌజ్ కాబట్టి మీకు మార్కింగ్ అయితే కనిపించట్లేదు. నేను కనిపిస్తుంది అనుకోండి, వీడియో చూసుకోలేదండి, నేను డ్రా చేసాను. సారీ ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. నేను అయితే మెజర్మెంట్స్ అయితే చెప్తాను. బ్లౌజ్ యొక్క హ్యాండ్ బ్యాక్ సైడ్ అయితే మనం చంక రౌండ్ కొలుచుకోవాలండి. ఇది 7.5 అవుతుంది. 7.5 షోల్డర్ దగ్గర నుంచి 1/4 ఇంచ్ వదిలేసి మనం చూసుకోవాలండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఒకసారి మనం చూసుకుని కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఒకసారి ఆర్మ్ రౌండ్ ఒకటి, చంక రౌండ్ ఒకటి కొలుస్తున్నాను. 7.5 రావాలి. 7.5కి సరిపోయిందండి నాకు. ఇప్పుడు నెక్ కట్ చేయకుండా అయితే నేను షోల్డర్ దగ్గర నుంచి అయితే కట్ చేసేస్తానండి. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా, కుట్టిన తర్వాత అయితే మనం కట్ చేసుకోవాలి. సింగిల్ ఫుట్ అవుతుంది నెక్, వర్క్ చుట్టూ కూడా మనం కుట్టుకోవాలండి. తర్వాత దాని నెక్ ఎంత అయితే ఉందో అంత పొడవే వస్తుంది మనకి. వేస్ట్ నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం ఆర్మ్ రౌండ్ వరకు అయితే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మనకు ఒకేసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్కి కూడా ముక్క కరెక్ట్గా సరిపోతుంది పీసు. చూడండి ఫ్రెండ్స్, నేను ఆర్మ్ రౌండ్ వరకు కట్ చేస్తున్నాను. షోల్డర్ అయితే 3.5 పెట్టుకున్నాను నేను. ఈ విధంగా మనకి ఒక టక్ అయితే ఇచ్చుకోండి. మెడదక్కి 2.5 పెట్టుకున్నాం కదా అక్కడ. దీన్ని ఓపెన్ చేసి తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, సాటిన్ క్లాత్ ఇది. నేను మీకు చూపించలేదు. ఇది అది కటింగ్ అయితే క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. మీరు అది షార్ట్ వీడియోలో ఒకసారి దాని కటింగ్ చూపించాను. షార్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, హ్యాండ్స్కి కూడా సాటిన్ క్లాత్, కాటన్ క్లాత్, నెట్ క్లాత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.